ఇక్కడ ఈ మిర్చి ఫేమస్, వరంగల్ మిర్చి. చెప్పు 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 చెప్పు. నెంబర్ 1 క్వాలిటీ. మరి అలా హర్షిస్ ఉన్నదో లేదో చూడకపోతే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు రాదా. ఇవి 341 కదా మిరపకాయలు, 341 మిరపకాయలు ఇవి. ఇక ఎప్పటికీ అమ్మనే నాకు హెల్ప్ చేస్తుంది తొడిమెలు తీయడానికి. ఇవి పొద్దున కడిగింది, ఈ అమ్మనే కడిగించింది, నేను పైన ఎండబోసిన. ఏదైనా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 1 క్వాలిటీ. ఎర్రగా ఉన్నాయి. చాలా సార్లు అంటే చాలా రోజులు ఎండబోతే కలర్ చేంజ్ అవుతాయి అంటారు కదా. ఇది 341 314 341 కాయలు ఇవి. నెంబర్ 1 వరంగల్లో ఫేమస్ అంటే మిర్చికి ఫేమస్. మరి మా గ్రీన్ మార్కెట్ మా వరంగల్లో ఉన్న గ్రీన్ మార్కెట్ ఏషియాలోనే నెంబర్ 1 అన్నట్టు. ఇక్కడ ఈ మిర్చి ఫేమస్, వరంగల్ మిర్చి. మీ అమ్మ మాటలు నచ్చాలి. మా అమ్మల అమ్మ మాటలు నచ్చింది. నేను అంతే. ఈ ప్యూర్ మిర్చి పౌడర్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాం. చెప్పమ్మా చెప్పు. నాకేం చెప్పాలి. చెప్పు 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 చెప్పు. ఏ అమ్మ మాట్లాడుతుంది. మన వీడియోలు ఉన్నావు నువ్వు మన ఉగాది రోజు చూపెడుతుంది. ఉగాది పండగ రోజు ఇక్కడ మా ఆయన పువ్వులు పెడతా అంటే నువ్వు వచ్చి మామిడాకి ఇట్లా అడిగినావు చూడు, అప్పుడు పడ్డావు. ఉన్నది అప్పటికే మీరు చేసి పెట్టారా? నాకేం నీకు చూపెడతలే. మాట్లాడమంటే ఫుల్ సిగ్గుపడుతుంది ఈ అమ్మ. చెప్పు. సిగ్గుపడతాను అమ్మ. తయారు చేసి వెళ్ళ ఉంటే కదా మనమే. అంటే రోజా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది ఎండుమిర్చి తీసుకొచ్చి పట్టిద్దామని ఇద్దరం తొడిమెలు తీస్తున్నాము. ఇంకా ఈ అమ్మనే డస్ట్ ఉంటుంది అనేసి కడిగి నాకు ఇచ్చింది. ఇస్తే నేను ఇంకా పైన ఆరబోసిన, ఒక్క రోజులోనే ఎండిపోయినాయి. ఇది అయితే 1 మంత్ బ్యాక్ అండి, ఏమనుకోకండి ఇంత లేట్గా పెడుతున్నానని. మేమైతే కూరలోకి ఇదే వాడతాం, 341. మస్తు ఉంటుంది కారం, ఎర్రగా. మామిడికాయ పచ్చడా పెడదాము, ఎర్రగా ఉంటది కదా ఈ కారము అని అంటాను అమ్మ. పెడతాం మేమిద్దరం కలిసి. కొంచెం నేను తప్పు పెట్టినా నీకు ఇంత పెడదామంటే అది ఇప్పుడైతే అంటున్నా. పచ్చడి పెట్టిందంట ఈ అమ్మ, నాకు పెట్టడం కుదురుతలేదంట. ఒక 10 కాయలు తెచ్చుకుంటా, నీకు పెట్టచ్చు కదా. అన్ని నువ్వు ఏమేమి కావాలో చెప్తే నేను అన్ని రెడీ చేస్తాను. ఏముంటుంది ఇది కిలోకి 1/2 కిలో అది ఉప్పు, 100 గ్రాములు మిరప్పొడి, 100 గ్రాములు ఎల్లిగడ్డ, కిలోకు 100 గ్రాములు ఆవాలు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి. ఇంకేముంటుంది ఇప్పుడు అంటే కాయలని కొలిచి పెడతారు కదా, అది జోకుడు. అట్లా కిలో వక్కలు మనం జోక్కోవాలి. 1/2 కిలో ఉప్పు, 100 గ్రాముల మిరప్పొడి, 100 గ్రాముల ఎల్లిగడ్డ, 100 గ్రాముల ఆవపొడి. అట్లా అంటారు నేను. ఇక నూనె మనం ఇష్టం కొద్ది, అదే పల్లి నూనె తెచ్చి ప్యాకెట్. ఇప్పుడు 1/2 కిలో పల్లి నూనెనా, నూనె కూడా పోసుకుంటారు కదా కొందరు. బాగుంటుంది. కొన్ని పల్లి నూనె పక్కలు గట్టిగా ఉంటాయి, రుచి కూడా వేసుకుంటుంది.
తిరిగిపోతాను మంచిగానే ఎండినాయి ఒక్క రోజుకే. ఓ అప్పటి నుంచి అందుకనే ఎదుగక ముందే తింటామనుకున్నా. నువ్వు మీ చెల్లె మా చెల్లి ఎందుకు మా చెల్లి ఇక్కడ కుటుంబం ఆ వ్యక్తి నేనంటే బస్తస్ పెంచుకుంటా నేను ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ నువ్వు తీసేది, మా ఇంటికాడ మా అమ్మోళ్ళ ఇంటికాడ అన్ని పట్టుకొని పోయేటోళ్ళు అట్లా అల్లు ఇంటికాడ అల్లు వచ్చుకుని అంటే వాళ్ళు కొనుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఏదన్నా పని చేసుకుంటూ ఫుల్ ముచ్చట పెడుతుంది ఈ అమ్మ. ఇప్పుడు వీడియో తీస్తుంటే మాట్లాడమంటే సిగ్గుపడుతుంది. ఇంకా ఎండుమిర్చి అయితే తీసిన తర్వాత పట్టించుకొచ్చిన 3 కిలోలు అయితే నేను తీసుకుంటే 2 కిలోలన్నర అయిందండి పౌడర్. ఈ మిర్చిని 341 కాయ అంటారు, నెంబర్ 1 అన్నట్టు. మంచిగా ఉంటుంది కర్రీస్లోకి కానీ పచ్చళ్ళకైతే ఇంకా సూపర్గా రెడ్గా ఉంటుంది, కారం కూడా బాగుంటుంది. ఈ గ్రెయిన్ మార్కెట్ ఏషియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. మా వరంగల్లో అన్నాను కదా, నెంబర్ 1 కాదండి, 2వ స్థానంలో ఉంది. ఏషియా ఖండంలోనే 2వ స్థానంలో ఉందండి. అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. అసలు అన్ని రకాలు మిర్చి కానీ పత్తి, మక్క, పసుపు అంటే చాలా రకాలు కొనడము అమ్మడంలో ఇట్లా ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. ఈ గ్రెయిన్ మార్కెట్ ఒక 120 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. ఇక ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద ఊరంతా ఉంటుంది లోపలికి వెళ్తే. మిర్చి మళ్ళీ అక్టోబర్ నవంబర్ చలికాలంలో కూడా మళ్ళీ వస్తాయి. అప్పుడు కూడా మళ్ళీ పట్టించుకోవచ్చు. ఒకవేళ ఎండాకాలంలో పట్టించుకోలేని వాళ్ళు అప్పుడు కూడా పట్టించుకోవచ్చు. ఈ 341 కాయ అని చెప్పాను కదండి, అసలు దీంతో కూరలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి, కలర్ ఉంటాయి. ఇంకా మొన్న అయితే నాకు ఈ కారం పట్టించే ముందు అయిపోయింది. బయట ప్యాకెట్స్ ఉంటే అసలు టేస్ట్ లేవు, సప్పగా కారం కారం ఘాటుగా ఏమన్నా అంటే వాళ్ళు కలుపుతారు కావచ్చు, అందుకే అసలు తేడా ఉన్నది. ఇంకా నేనైతే కారం పట్టించిన తర్వాత 2 ప్యాకెట్ జిప్లాక్ కవర్స్లల్లో నింపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఇట్లా పెట్టుకుంటే మనకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కారం పట్టించుకునే వరకు కూడా అసలు కలర్ చేంజ్ కాకుండా ఇప్పుడు పట్టించినట్టే ఉంటుంది. మొత్తం ఇయర్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే. బయట పెట్టుకున్నా కూడా అంతగానం ఏం మారదు, కొంచెం తేడా అనిపిస్తుంది. అంటే ఏం గాలి పోకుండా అట్లా ఎయిట్ టైట్ బ్యాగ్స్లనైనా లేకపోతే డబ్బాలలోనైనా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. కలర్ ఏం చేంజ్ కాదు. ఈ మిర్చిని కూడా ఒక్కొక్కసారి కడిగేటప్పుడు కొన్ని మిర్చీలకి కలర్ కూడా వేస్తున్నారంట. ఇవి మేము కడిగినప్పుడు అయితే అసలు కలర్ ఏమి రాలేదు, మొత్తం వైట్ వాటరే ఉన్నాయి. అప్పుడు ఇక తెలుసుకోవచ్చు అన్నట్టు మనకు ప్యూరా కాదా అనేసి. ఒక బ్యాగ్ ఫుల్ అయింది, ఇంకో బ్యాగ్ కొంచెం తక్కువ నింపిన 30 మందము. ఇంకా కొంచెం రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఒక చిన్న దాంట్లో పోసుకోవడానికి కొంచెం ఉంచిన కవర్లో మీకు ఒకటి చూపిస్తాను. మొన్న లేక్ షోర్లో మేము పిజ్జా తిన్నది పెట్టాము కదండి, అసలు ఎట్లుంది, అసలు టేస్టే లేదు అసలు. ఇది మావాడు చేసేయండి బ్రెడ్ పిజ్జా. బ్రెడ్స్ మధ్యలో కొంచెం షెజ్వాన్ సాస్ పెట్టిండు, ఇంకా పైన టమాటా కెచప్, మళ్ళీ కొంచెము షెజ్వాన్ సాస్ రాసి ఇంకా వెజ్ మయోనీస్ రాసిండు, ఇంకా బటర్ వేసిండు, పన్నీర్ కొంచెం ఫ్రై చేసి అవి వేసిండు, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ అన్నీ వేసి పైన చీజ్ వేసిండండి. సూపర్గా ఉంది. చేసింది ఏది నువ్వు ఇదా? ఏదో ఒకటి అదే మా డిన్నర్ ఇదే. ఇప్పుడు ఎట్లనే మంచిది, కింద మాడలే. సూపర్. ఇదా అన్నం అన్నం ఏం కత్తి అట్లా తలతోని అనకు అని వాడు చెప్తాడు అన్నట్టు. కానీ ఆటోమేటిక్గా అది కొరుకోగానే నాకు అట్లనే వస్తుంది, అందుకే నాకు అని చెప్తాను. ఇక ఏం గతి అని అంటాడు లాస్ట్కి. ఇక్కడ చూశారా మా ఆయన పాపం సండే వచ్చిందంటే ఇక అన్నీ ఐరన్ చేసి పెట్టుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ సండే వరకు. నేనే చేసిన.
అదేందో మరి మా ఫ్రిడ్జ్లోనైనా అందరి ఫ్రిడ్జ్లోనే అంతేనా తెలియదు కానీ అది ఒక డే మొత్తం ఈ ఐస్ క్రీమ్ కొంచెం సగం మిగిలింది అనుకోండి, అలా పెడితే అసలు మెత్తగా అయిపోతుంది, మొత్తం కర్డ్ లాగా, అంటే గట్టిగా ఉంటలేదు ఐస్ క్రీమ్. అందుకే మా ఆయన ఐరన్ చేసుకునే వరకు కూడా ఆగుకుంటే ఇంకా వేసేస్తున్నా. మరి అలా హర్షిస్ ఉన్నదో లేదో చూడకపోతే మొన్న వచ్చిందని అడగకపోతుంది. మర్చిపోయాను. ఇగో వేసాం అందుకు కూడా. దీనికి 1 వీక్ బ్యాక్ ఐస్ క్రీమ్ పెట్టుకుంటే హర్షీస్ వచ్చింది, ఈసారి రాలేదు. అదే అడుగుతున్నాం మా అబ్బాయిని, మరి ఆయనకి కాల్ చేయకపోతే అందులో అయితే హర్షీస్ వస్తుందని చూపిస్తుంది. చాలా నీకు చాలా ఫస్ట్ మీరు తీసుకొని తినరా? లాస్ట్ నాకు ఒకటి ఒక్కటి మన మధ్యలో ఆపలేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.